హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎందరో ఆస్తికులు కూడా ఉన్నారు. అయితే మతాలు, మతస్థులు లేదా మత సంస్థలు అన్నీ చెడ్డవి కాకపోవచ్చు. ఎవరికి వారు ఆ మతాచారాలను జీవితాంతం పాటిస్తూ ప్రశాంతమైన జీవితం గడపవచ్చు, అందరూ బాగుండాలని కోరుకోవచ్చు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రపంచానికి ఎదురైనప్పుడు మనం గమనిస్తే ఏ మతము కానీ, ఏ మతస్థుడు కానీ, ఏ మత సంస్థ కానీ ప్రపంచానికి ఏమీ చేయలేదు. మహా అంటే ఇంకోసారి ప్రార్థన చేయగలుగుతుంది. కానీ ఒక సైన్స్ తప్ప మరేమీ తెలియనివాడు, సైన్స్నే నమ్ముకొని సైన్స్నే జీవితాంతం సైన్స్కే తన జీవితాన్ని అంకితం ఇచ్చినవాడు అంటే సైంటిస్ట్. అలాంటి సైంటిస్ట్ మాత్రమే ప్రపంచం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు తనను మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా ఆదుకోగలుగుతాడు. నేను చెప్పబోతున్న అలాంటి ఒక గొప్ప హీరో ఈరోజు మనకు కరోనా వైరస్ విషయంలో మనల్ని అందరినీ ఆదుకుంటున్నటువంటి వాడు ఓల్ఫర్ ల్యాండ్. OLFERT LANDT. ఐ థింక్ టీ రెండిట్లలో సైలెంట్ ఉంటుంది అనుకుంటా. సో ఓల్ఫర్ట్ ల్యాండ్. అయితే ఇతను ఎవరు? ఓల్ఫర్ట్ ల్యాండ్ అంటే ఇతను వైరాలజిస్ట్, జర్మనీ సైంటిస్ట్, బెర్లిన్ వాసి. అయితే ఇతను గత 30 సంవత్సరాలుగా ఈ ఎమర్జింగ్ వైరల్ డిసీజెస్, అంటే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను వాట్ ఈజ్ ఎమర్జింగ్ వైరస్ అనేది. సో ఎమర్జింగ్ వైరల్ డిసీజెస్ మీద గత 30 సంవత్సరాలుగా విస్తృత పరిశోధనలు చేస్తూ వాటి యొక్క జీనోమ్ స్ట్రక్చర్స్ని చదువుతున్నటువంటి ఒక సైంటిస్ట్. అయితే ఇంతకుముందు వచ్చినటువంటి SARS 2002-2003 ఎపిడమిక్ అప్పుడు కూడా ఇతనే ఆ టెస్ట్ కిట్స్ని తయారు చేసినవాడు. అయితే ఇప్పుడు ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకు ఇలాంటి పాండమిక్ని, కరోనా వైరస్ వంటి పాండమిక్ని ఇమ్మీడియట్గా ఆపాలి అంటే మనకు ఇమ్మీడియట్గా అవసరమైనవి మాత్రం టెస్ట్లు ఒకవేళ చేయకపోతే మనము ఎవరికి జబ్బు ఉంది, ఎవరికి జబ్బు లేదనే విషయాన్ని మనం గుర్తించలేము. దానివల్ల క్వారంటైన్ కూడా చేయలేము. అంటే మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని క్వారంటైన్ చేయడము, ఇమ్మీడియట్గా అతన్ని సపరేట్ చేయడము చేస్తుంటుంది. అయితే ప్రపంచమంతా కూడా ఇప్పుడు డిసెంబర్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రపంచమంతా కూడా కరోనా ఈ వ్యాధి గురించి ఆలోచిస్తుంటే ఒక్కడు మాత్రం, అంటే ఈ ఓల్ఫర్ట్ ల్యాండ్ ఒక్కడు మాత్రం ప్రపంచం గురించి ఆలోచించాడు. ప్రపంచం అంతా జబ్బు గురించి ఆలోచిస్తుంటే ఇతడు మాత్రము ప్రపంచం గురించి ఆలోచించాడు. ఇది ఏం జరిగిందంటే, ఇతను జర్మనీలో ఒక చిన్న ల్యాబ్ పెట్టుకొని ఉన్నాడు, బెర్లిన్లో. అయితే ఎప్పుడైతే నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో సమ్ మిస్టీరియస్ వైరస్ ఒకటి చైనాలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నప్పుడు, కరోనా వైరస్ రిలేటెడ్ గ్రూపే అయి ఉండొచ్చు అనే ఊహాగానాలు నడుస్తున్నప్పుడు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారము అతను ఇమ్మీడియట్గా గెస్ చేయగలిగాడు. ఏంటి అంటే, డెఫినెట్లీ ఇది కరోనా వైరస్కి సంబంధించినటువంటిదే అయి ఉంటుంది, దీన్ని మనం కాపాడాలి అంటే వితిన్ హవర్స్లో అతను తెలుసుకున్న వెంబడే యాక్టివ్ అయిపోయి ఇన్ నో టైం అతను ఏం చేశాడంటే, ఇప్పుడు రాబోయే వైరస్కి కావాల్సిన టెస్ట్, జబ్బు ఉన్న వాళ్ళను పాజిటివా నెగిటివ్ అని తెలుసుకోవడానికి చేయవలసిన టెస్ట్కి సంబంధించిన కిట్ను ఇమ్మీడియట్గా అతను డిజైన్ చేసుకున్నాడు. అయితే ఇలాంటి వైరల్ డిసీజ్కి సంబంధించిన టెస్ట్ కిట్స్ని మనము తయారు చేయాలి అంటే మొట్టమొదటిగా దాని వైరస్ జీనోమ్ స్ట్రక్చర్ తెలియాలి. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టు జనవరి 11 వరకు కూడా WHO ఈ జీనోమ్ స్ట్రక్చర్ని బయటకు తీయలేదు, బయట పబ్లిష్ చేసింది. సో యాక్చువల్గా జనవరి 2నే చైనా దాని యొక్క జీనోమ్ స్ట్రక్చర్ని బయటకు తెచ్చింది. కానీ అది అంతా వెరిఫై చేసుకొని జనవరి 11కి అది ప్రపంచం ముందర ఉంచింది. అయితే ఇతని దగ్గర కూడా, జర్మనీలో ఉండే ఇతని దగ్గర కూడా ఆ యొక్క వైరస్ జీనోమ్ స్ట్రక్చర్ తనకు తెలియదు. కానీ ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా డిసెంబర్లోనే ఈ స్టార్టెడ్ ఇలా ఉండొచ్చు అని ఊహించుకున్నాడు. అంటే ఈ జీనోమ్ స్ట్రక్చరు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇంతకుముందు SARS వైరస్ టెస్ట్ కిట్స్ తయారు చేస్తున్నవాడు కాబట్టి, ఆ జీనోమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలిసినవాడు కాబట్టి, ఏమన్నా మార్పులు ఉంటే ఎక్కడెక్కడ ఉండిండొచ్చు అతను ఊహించగలుగుతాడు కాబట్టి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్. సో ఇక్కడ ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏం చేశాడంటే, తన సొంత బ్రెయిన్ని ఉపయోగించేసి ఇలా ఉండే అవకాశం ఉన్నది అని అనుకున్న దగ్గరల్లా
ఆ కరోనా వైరస్ ఇంతకుముందు ఉండే టెస్ట్ కిట్ని ఇంకొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ ఇంకో కొత్త కిట్ డిజైన్ చేశాడు. అయితే విషయం ఏంటంటే ఒక కిట్ తయారు చేయలేదు, 3 కిట్లు, అంటే 3 వేరియస్ టైప్స్ తయారు చేశాడు. ఎందుకంటే ఏది ఎట్లా ఉంటుందో తెలియదు, అతను ఊహాగానాలే చేస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక రకం చేసేసి వదిలించుకోకుండా 3 రకాల టెస్ట్ కిట్స్ తయారు చేశాడు. రేపు పొద్దున్న జీనోమ్ స్ట్రక్చర్ రాగానే ఏది ఇప్పుడు చేసిన కిట్కి దగ్గరగా ఉంటుందో దాన్ని రిలీజ్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇంకా అప్పటికి టెస్ట్ కిట్ బై January 9th అతను టెస్ట్ కిట్స్ 3 రకాలు తయారు చేసి పెట్టాడు. అండ్ January 9th కల్లా అతడు ఈ టెస్ట్ కిట్స్ని మన హాంకాంగ్కి అండ్ తైవాన్కి కూడా పంపించడం జరిగింది టెస్ట్ కిట్స్ని. సో అక్కడికి పంపించాడు, కానీ అది ఆ టెస్ట్ కిట్ పనిచేస్తుందా లేదా కూడా తనకు డౌటే. ఎందుకంటే ఇంకా జీనోమ్ స్ట్రక్చర్ తెలియదు. కానీ అది పంపించాడు, కానీ అక్కడ కనీసము దాని మెథడాలజీ ఉంటుంది. టెస్ట్ కిట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అనే ఇది కూడా ఉంటుంది. ఈ తొందరలో అతను ఏం చేశాడంటే ఆ యొక్క ప్రోటోకాల్ని కూడా వాళ్ళని పంపించలేదు. వాళ్ళు అక్కడి నుంచి మెయిల్స్ పెడితే ఆ ప్రోటోకాల్ ఏంటి అనేది తర్వాత అతను మళ్ళీ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపించి వాళ్ళతో టెస్టులు చేయించాడు. సో సర్ప్రైజింగ్లీ అతను చేసినటువంటి ఈ 3 ఒకదాన్ని పంపించాడు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది అనేది అతనికి అర్థమైంది. సో అంటే అంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇంకా జబ్బు అక్కడెక్కడో ఉంది అని తెలుసుకున్న టైంలోనే ఇమ్మీడియట్గా దాన్ని ఊహించి ఇలా రాబోతుంది కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి, ప్రపంచాన్ని అలర్ట్ చేయాలి, లేకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది అని ఇమ్మీడియట్గా తన మొత్తం టీమ్ని, అక్కడ ఉండేటువంటి ఒక హాస్పిటల్లో ఉండేటువంటి సైంటిస్టులను అందరినీ ఏకం చేసి ఇలాంటి ఒక బ్యూటిఫుల్, ఒక గొప్ప హీరోయిక్ వర్క్ను అతను చేశాడు. సో అది చేయడం వల్ల మనకి ఈరోజు అతను చేయడం వల్ల టెస్ట్ కిట్స్ ఇవాళ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ టెస్ట్ కిట్స్ని ఈవెన్ ఆ ప్రోటోకాల్ అతను తయారు చేసిన దాని ప్రోటోకాల్ని WHO January 19th నాడు అవైలబుల్ టు ఆల్ చేసింది. అతని టెస్ట్ కిట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దాదాపు 45 లక్షల టెస్ట్ కిట్స్ని వాళ్ళు తయారు చేయగలిగారు. విచిత్రం ఏంటంటే ఈ టెస్ట్ కిట్స్ తయారు చేసి దానికి లేబులింగ్ వేసి చేసే దానిలలో వీళ్ళంతా ఇంటి వాళ్ళందరూ కలిసి ఇతని వైఫ్, ఇతనికి ఉండేటువంటి ఇద్దరు కొడుకులు కూడా ఒకళ్ళు పక్కన కూర్చొని దానికి టెస్ట్ కిట్స్కి సంబంధించినటువంటి అన్ని లేబుల్స్ని అన్ని ఇంట్లో కూర్చొని చేశారు. అంటే ఎంత ఎనార్మస్ వర్క్ వీళ్ళు అంత పూనుకొని చేసి వాళ్ళకి రీజన్ ఒకటే, బికాజ్ సైన్స్ విల్ హెల్ప్ పీపుల్, సైన్స్ విల్ సేవ్ ద పీపుల్, నథింగ్ ఎల్స్. అక్కడ కూర్చొని ప్రార్థనలు చేయలేదు వాళ్ళు. ఇమ్మీడియట్గా తమలో ఉండేటువంటి జ్ఞానాన్ని ముందరపరిచి దీన్ని చేయకపోతే ప్రపంచం అంతమైపోతుంది అనే ఒక దూరదృష్టితోటి అలాంటి ఒక దూరదృష్టి ఇవ్వగలిగింది కేవలం సైన్స్ మాత్రమే. ఏ మతము ఇవ్వదు, ఏ మత ఆచారాలు ఇవ్వవు. సో అది చేసిన తర్వాత అతన్ని టెస్ట్ కిట్సే అన్నిటి చోట్లల్లో, అంటే ఈవెన్ యూరోప్లో, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్లల్లో ఇతని టెస్ట్ కిట్సే ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ బాగా పనిచేస్తున్నాయి. అయితే అమెరికా వీళ్ళ టెస్ట్ కిట్స్ కాకుండా తమ సొంత టెస్ట్ కిట్స్ తయారు చేసుకుంది, అది వేరే విషయం. అండ్ మోర్ ఓవర్ చైనా వచ్చేసేసి చైనాలో కూడా ఇంకొక డాక్టర్, సేమ్ సైంటిస్ట్, లైక్ అతను వైరాలజిస్ట్, అతను కూడా డాక్టర్ లియో పూన్ అనే అతను కూడా సేమ్ ఇతనిలాగానే చాలా అలర్ట్ అయ్యాడు. అంటే ఇతను కూడా ఒక అన్సంగ్ హీరో అనుకోవచ్చు మనం. ఇతనిలాగానే చాలా అలర్ట్ అయ్యాడు, కానీ కాకపోతే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద జీనోమ్. అంటే జనవరి 9వ తారీఖు చైనా గవర్నమెంట్ ఆ యొక్క జీనోమ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టే వరకు ఇతను వెయిట్ చేస్తున్నాడు. రానివ్వండి, ఆ జీనోమ్ వచ్చిన తర్వాత నేను నా టెస్ట్ కిట్ తయారు చేసుకుంటా అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి దిస్ ఓల్ఫర్ట్ ల్యాండ్ అనే అతను మాత్రం అంతవరకు కూడా వెయిట్ చేయలేదు. ఇమ్మీడియట్గా తను సొంత వేలో వెళ్ళిపోయాడు. వీలైతే ఒకటి కాకపోతే 2-3 కిట్స్ చేద్దామని చెప్పేసి 3 రకాల కిట్స్ రెడీగా పెట్టుకున్నాడు. ఏది వీలైతే అది ఇచ్చేద్దాము అనే కాన్సెప్ట్లో. అంటే దీని వెనుకలు ఉండేటువంటి ఆ యొక్క థాట్ ప్రాసెస్ కానీ, దాంట్లో ఉండేటువంటి ఆ ప్యాషన్ కానీ, దిస్ ఆల్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సైన్స్. అయితే లియో పూన్ కూడా చేశాడు. తను కూడా చైనాలో జీనోమ్ రాగానే టెస్ట్ కిట్స్ తయారు చేయగలిగాడు. ఈరోజు చైనాలో అన్నీ కూడా వీళ్ళ కిట్సే నడుస్తున్నాయి. సో అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక పెద్ద మహమ్మారి, ఇట్లాంటి ఒక పాండమిక్ను ఎదుర్కోవాలి అంటే
ఎంత సైంటిఫిక్గా ఉండాలి మనిషి అనేవాడు. తను చదువుకున్న జ్ఞానము, తను చదువుకున్న ఇదంతా ఏదైతే ఉందో, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గనక అది ఉపయోగపడకపోతే, కేవలం ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో ఉపయోగపడేది కాదు, మొత్తం ఎంటైర్ హ్యుమానిటీకి ఉపయోగపడకపోతే అసలు చదవాల్సిన అవసరమే లేదు. అంటే ఈ ప్రపంచంలో ఎవరో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, మనల్ని అందరినీ రక్షించడానికి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ వల్లనే ఈరోజు ప్రపంచం ముందరికి నడుస్తుందని చెప్పాలి. సో ఈరోజు మనం ఇంతమంది మీ టెస్ట్ కిట్స్ చేసుకుంటూ, టెస్ట్ చేస్తూ, పాజిటివ్ కేసెస్ని తీసుకుంటూ, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్, ఎవరిని క్వారంటైన్ చేయాలి, ఎవరినొద్దు, ఎట్లా కట్టేల్ చేయాలి, దీని వెనుకలు ఉండేటువంటి దీని కింద కొంతమంది మహనీయుల యొక్క కృషి ఉంది. వాళ్ళ యొక్క దాన్ని అసిధారా వ్రతం అంటారు కదా, అలాంటి ఏకాగ్రతతో కూడినటువంటి వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి. సో దాన్నంతా మనం గౌరవించి వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైన్స్ టు ద వరల్డ్. ఈరోజు సైన్స్ లేకపోతే, వీళ్ళే లేకపోతే ఈరోజు మనం టెస్ట్ చేసేవాళ్ళం కాదు. టెస్ట్ చేయకపోతే ఈ జబ్బు అందరికీ పాకేది, మనం అందరం చనిపోయేవాళ్ళం. అంటే ఇన్ ద సెన్స్ చాలామందికి పాకేది, అది చాలా పెద్ద ఇంకా ఘోరమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటివి. బట్ ఉన్నారు, ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ప్రపంచం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. తమ లిమిటెడ్ స్పేస్ని వదులుకొని మొత్తం విశ్వమానవాళి కోసము, తమలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడానికి, వాళ్ళను కాపాడుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో భగవంతుడు నిజంగా ఉన్నాడు అని అంటే వీళ్ళలోనే ఉంటాడు. వీళ్ళు లేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. సో అందుకే మై రిక్వెస్ట్ ఈస్ బీ సైంటిఫిక్ వన్స్ అగైన్. మన పిల్లల్ని మనం కూడా సైంటిఫిక్ కావాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని రేపు పొద్దున తరాలకి సైంటిఫిక్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఈరోజు మనం బయటపడతాం, కానీ రేపు పొద్దున కూడా వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇంకో జనరేషన్లో మళ్ళీ ఇలాంటి ఈ లియో పూన్ లాంటి వాళ్ళు, తర్వాత ఓల్ఫర్ట్ ల్యాండ్ లాంటి వాళ్ళు పుట్టాలి, ఉంటారు, ప్రతి తరంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు రావాలి అంటే మనము సైంటిఫిక్గా ఉండాలి, మన పిల్లల్ని సైంటిఫిక్గా తయారు చేయాలి. సో థింక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ దీని వెనకాల ఎంతో ఒక ప్యాషన్ ఉంది, కంపాషన్ ఉంది, లవ్ ఉంది, సమ్ డిజైర్ ఉంది, మొత్తాన్ని కాపాడాలనే ఒక గొప్ప గోల్ ఉంది. సో దాంట్లో మనీ మాత్రమే ఉంది అని ఆలోచించే వాళ్ళని మనం ఏం చేయలేము. లెట్ దెమ్ గో టు హెల్. ఓకే, టేక్ కేర్, బాయ్.